ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మీయ జీవితంలో బలపడటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త మనం ధ్యానిస్తున్నాం. అనేకమైన పాఠాలు నేర్చుకున్నటకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 37వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో నుండి మనం 25వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినను కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయిండుటయు చూచెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా, అందరికీ ప్రభువు, లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రత్యేకంగా ఈనాటి లేఖన భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు తూరులో ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి దయ్యం పట్టిన తన కుమార్తెను బాగు చేయమని ఆయన వేడుకుంది. యేసయ్య ఆమె మాటలేం పట్టించుకోకుండా ఆమెతో కఠినముగా మాట్లాడినప్పుడు, ఆమెను కుక్కతో పోల్చినప్పుడు కూడా ఆమె వినయంగా దాన్ని అంగీకరించి కుక్క పిల్లలకు కూడా ఆహారం లభిస్తుందని ధైర్యంగా చెప్పి యేసు యొక్క దయను ఆమె కోరింది. అప్పుడు ఆమెకున్నటువంటి గొప్ప విశ్వాసాన్ని యేసు చూసి ఆయన ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు. అలాగే దెకపొలిలోని అన్యజనుల ప్రాంతంలో చెవిటి మరియు మూగ లోపం కలిగిన వ్యక్తిని యేసు ప్రభు స్వస్థపరిచాడు. ఈ రీతిగా అన్యజనుల యొక్క ఒప్పుకోలు ద్వారా యేసు దైవత్వం వెల్లడి చేయబడింది. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని బాగు చేసినట్లుగా వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే 27 అలాగే 33 నుంచి 34 వచనాల్లో ఆయన మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనతో మాట్లాడేటువంటి దేవుడు. మన స్థాయికి, మన పరిస్థితికి తగిన విధంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన సురోఫెనికియా మహిళతో కఠినంగా మాట్లాడాడు, కానీ తక్కువ విశ్వాసం ఉన్న వ్యక్తి, సరిగ్గా మాట్లాడని వానికి, చెవిటి వానికి ఆయన ఒక వైద్యుడిగా ఉండి అతన్ని వెంటనే బాగు చేశాడు. యేసు మనల్ని అందరినీ కూడా ఆయన తప్పకుండా వ్యక్తిగతంగా కలుసుకుంటాడనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన అన్యజనుల యొక్క విశ్వాసాన్ని బట్టి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనము దేవుని యొద్దకు నమ్మకంతో వచ్చినప్పుడు దేవుడు మన ప్రతి పరిస్థితిని చూసి ఆయన మనకు సహాయం చేయవాడని ఈ లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే 28వ వచనంలో, విశ్వాసము ఒక వినయపూర్వకమైన ధైర్యం. విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు ధైర్యాన్ని మనం చూపించినట్లుగా అవుతుంది. దేవుడు మనకు కార్యం చేస్తాడు. మనల్ని మనం చూసుకుంటే మనం దేవుని కృపకు పాత్రలము కాదు, కానీ మనము వినయంగా ఉండలేము. కానీ దేవుడు దయగలిగినటువంటి వాడుగా, దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా మనం ఆయన కృప దగ్గరికి చేరుకోవచ్చు, ఆయన కృపను మనము అభ్యర్థించవచ్చు. కాబట్టి ఈ రోజున మనం ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఏ కష్టంలో ఉన్నా సరే, దేవుని ముందు మోకరిల్తే, వినయముగా ఆయన దయను వేడుకుంటే దేవుడు మన విశ్వాసానికి ప్రతిస్పందిస్తాడు, మన ప్రార్థనకి ఆయన జవాబిస్తాడనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా మనకున్నటువంటి ప్రతి క్లిష్టమైనటువంటి పరిస్థితిని ప్రభు పాదాల చెంతకు తీసుకొని వచ్చే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. చెవిటి మూగ ఆ వ్యక్తిని యేసయ్య స్వస్థపరిచాడు. దయ్యం పట్టినటువంటి కుమార్తెను యేసు ప్రభు బాగు చేశాడు. వీరంతా కూడా అన్యజనులుగా ఉండి దేవుని యొక్క నామమందు విశ్వాసం ఉంచి దేవుని కార్యాన్ని రుచి చూసినటువంటి వారుగా కనిపిస్తున్నారు.
మన జీవితాల్లో కూడా మనం ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఎక్కడున్నా, ఎవరమైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి మనం చేరినట్లయితే, ఆయన మనం ప్రాధేయపడినట్లయితే, ఆయన ప్రార్థించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడనేది ఈ సందర్భాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఏదైనా బాధ, కష్టము, ఏదైనా పరిస్థితి మనల్ని వేధిస్తూ ఉంటే ప్రభు సాన్నిధ్యములో మనం మోకరిల్లి ఆయన దయను కోరుకుంటే దేవుడు దయగలిగిన వాడు, ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని కృపను మనం అనుభవించగలుగుతాం. మన పరిస్థితి నుంచి మనము బయటికి రాగలిగేటువంటి కృప దేవుని దగ్గర ఉంది అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిని ప్రభు చెంత పెట్టి ప్రభు ఇచ్చేటువంటి విడుదలను, ప్రభు ఇచ్చేటువంటి స్వస్థతను, ఆయన నుండి గొప్ప కార్యాన్ని అనుభవించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అటు కృప అనుదినము దేవుడు మన అందరి జీవితాల్లో దయచేసినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు దయగలవాడు, కృపగలవాడు తండ్రి. మమ్మల్ని గూర్చి నాయనా నువ్వు శ్రద్ధ చూపేవాడవైనావు, మమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకునేవాడవైనావు. నీకు వందనాలు ప్రభా. మీపైన మాకున్న విశ్వాసం మరింత బలపడడానికి సహాయం చేయండి. ప్రతి ఆపదలో, ప్రతి కష్టంలో నీ వైపు చూస్తూ నీపైన ఆధారపడటకు, మీ నుండి గొప్ప విడుదల పొందుటకు మాకు సహాయం చేసి నడిపిస్తారని నమ్ముతూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.